హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన తెలుగోళ్ళ ప్రపంచం. ఎండాకాలం వచ్చేసింది. ఎండలు ఎలా భగభగ మండిపోతున్నాయో చూస్తున్నాం కదా. ఆ ఎండ వేడిమి నుండి తప్పించుకోవడానికి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనం రోజంతా కూల్గా ఉండొచ్చు. ఎండలకి నోరు ఎప్పుడు తడారిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఏదైనా చల్లగా తాగాలనిపిస్తుంది. ఎంతసేపు జ్యూస్లు ఇవి అన్నీ షుగర్ వేసినవన్నీ తాగుతూ ఉండలేం కదా. ఎప్పుడు మంచినీళ్ళు అయితే తాగుతూ ఉంటాం. ఆ మంచినీళ్ళలో ఇంకొంచెం మినరల్స్ మనకి యాడ్ అయ్యేలాగా, ఎందుకంటే స్వెట్ రూపంలో ఎప్పుడు మినరల్స్ సాల్ట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగ మినరల్స్ కొన్ని విటమిన్స్ యాడ్ అయ్యేలాగా నీళ్ళలో మనం కొన్ని కలుపుకున్నామంటే రోజంతా కూడా ఆ నీళ్ళు తాగుతూ ఉండొచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కొత్తగా మళ్ళీ మొదలు పెట్టచ్చు సేమ్ ప్రాసెస్ని. చూడండి, ఇలాగ మంచినీళ్ళల్లో పుదీనా, కుకుంబర్, అల్లం అండ్ లెమన్ ఈ 4 పదార్థాలు తీసుకొని అన్నీ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గాజు బాటిల్లో, మెయిన్గా ప్లాస్టిక్ అయినా ఓకే, కానీ గాజుదైతే ఎటువంటి రియాక్షన్స్ జరగకుండా బాగుంటుంది కదా. మట్టి కుండలో అయినా కూడా ఇలా వేసుకోవచ్చు. పుదీనా వేస్తూ ఉంటారు కదా మనకు, చల్ల కేంద్రం అని చెప్పి బయట పెడుతూ బజార్లో, ఆ విధంగా వేసుకోవచ్చు. అన్ని సమపాళల్లో వేసుకొని కొద్దిగా పుదీనాను నలుపుకుంటే ఆ ఫ్లేవర్ కూడా దానికి పడుతుంది. తర్వాత మంచినీళ్ళు అలా బాటిల్ నిండా పోసి పెట్టుకొని అలాగే ఒక 1 అవర్ ఉంచామంటే దాంట్లో వచ్చే పీహెచ్ వాల్యూ కూడా మంచిగా సెట్ అవుతుంది అనమాట. మన బాడీకి ఏది కావాలో ఆ విధంగా సెట్ అవుతుంది. అవి ఆ రోజంతా మనం మళ్ళీ రీఫిల్ చేసుకుంటూ వాడుకోవచ్చు. ఒకసారి తాగేసి పడేయాలని ఏం లేదు. అలా తాగుతున్నామంటే ఇంటిల్లిపాది మంచిగా కూల్గా ఉంటుంది. బాడీ కూడా ఎండల కాలం నుండి తప్పించుకోవచ్చు. అయినప్పుడంతా ఫ్రిడ్జ్లో ఉండి బాటిల్ తీసి తాగేయకుండా ఇలాగా ఒక బాటిల్లో మనము అన్ని లెమను, పుదీనా ఇవన్నీ వేసి పెట్టుకున్నామంటే మన బాడీలో ఉండే ఫ్యాట్ కూడా కరగడానికి ఆ లెమన్, అల్లం వేసుకున్నాం కదా, ఆ 2 కుకుంబర్ ఇవన్నీ కూడా చాలా మనకు తోడ్పడతాయి అన్నమాట. ట్రై చేసి చూడండి, రోజంతా హైడ్రేటెడ్గా ఉంటారు. మరొక వీడియోతో తప్పకుండా కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలుగోళ్ళ ప్రపంచం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.